వేములవాడ అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 13 శనివారం రోజున ఆరట్టు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొండదేవయ్య తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప దేవాలయంలో ఆరట్టు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల 13న అయ్యప్ప ఆలయంలో స్వామివారికి అభిషేకం, గజ గౌరీ వ్రతం, చక్ర స్నానం, భక్తులకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్న దశలో స్వామివారి ఆరట్టు మహోత్సవాన్ని పురవీధుల గుండా నిర్వహించడం లేదని, అయ్యప్ప ఆలయంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రేపు 13 తారీఖు శనివారం రోజున వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆరట్టు మహోత్సవము మరియు పడిపూజ కార్యక్రమములు జరుగును. స్వామివారికి ఉదయం 6 గంటలకు అభిషేకములు మరి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం జరుగును. మరి దాని తర్వాత 8 గంటలకు గజ గౌరీ వ్రతం, దాదాపుగా 25 సంవత్సరాలకు కూడా గజ గౌరీ వ్రతం చేయడం జరుగుతుంది. మరి తెలంగాణలో కానీ ఎక్కడ కూడా దాదాపుగా దేవాలయాల్లో ఈ గజ గౌరీ వ్రతం అనేది ఇప్పటివరకు కూడా ఎవరు చేయడం లేదు, నాకు తెలిసి కూడా. మరి మనము మహాభారతంలో కుంతీదేవి ఆ రోజు గజ గౌరీ వ్రతం చేసి మరి ఆ రోజు పాండవులు విజయం సాధించారు. మరి అలాగే మనం కూడా ఐరావతం, అప్పుడు ఇంద్రలోకం నుండి తీసుకొచ్చి ఐరావతంను కుంతీదేవి మరి అప్పుడు గజగౌరవం చేసింది. అలాగే మనం కూడా వేములవాడలో 20 సంవత్సరాలు చూడ అయ్యప్ప స్వామి దేవాలయములో మనం ఈ గజ గౌరీ వ్రతము మనకు మహిళా సోదరులు చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా చాలా మంది కూడా మహిళా సోదరులు భక్తులందరూ కూడా గజ గౌరీ వ్రతంలో పాల్గొని మీరు అష్టైశ్వర్యాలు మరి సుఖ సంతోషాలతో ఉండడానికి కోసం మరి ఆ వ్రతం అనేది ఆచరించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుచున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా ఆరట్టు మహోత్సవం అంటే స్వామివారిని రథం పైన అశ్వరథంపై ఊరేగింపు కార్యక్రమం వేములవాడలో మనము ఎప్పుడు చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరము ధర్మగుండము మరి బంధు ఉంది కాబట్టి మన రాజన్న దేవాలయము, రాజరాజేశ్వరి దేవాలయము మరి నిర్మాణంలో ఉన్నందున దేవుడి తండ్రి అయ్యప్ప స్వామి తండ్రి అయిన బోలా శంకరుడు దర్శనం లేదు కాబట్టి ఈసారి మరి రోడ్లు కూడా అవన్నీ మనకు ఈ ఊరేగింపుకు అనువుగా లేనందున మరి అక్కడనే మన అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి సిద్ధి సాయిబాబా దేవాలయంలో స్వామివారికి చక్ర స్నానాలు మరి అభిషేకములు, రుద్రాభిషేకం కూడా అక్కడనే 10 గంటలకు మనకు స్వామివారికి అభిషేకం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క వేములవాడ పట్టణ ప్రజలైనా, అయ్యప్ప స్వామి భక్తులైనా, చుట్టుపక్కల రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులైనా కూడా స్వామివారి దేవాలయంలోనే స్వామివారికి అభిషేకములు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా అక్కడ దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని కోరుచున్నాము.